ఒబేసిటీ దేశంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే రకరకాల రోగాల బారిన పడుతున్నారు. హెల్దీ లైఫ్ స్టైల్తో జబ్బుల నుంచి బయటపడే పరిస్థితి ఉన్నా టైం దొరకక కొందరు, బద్ధకంతో మరికొందరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఫార్మా కంపెనీలు బరువు తగ్గించే మందులను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం వెయిట్ లాస్ డ్రగ్స్ వాడుతుండటంతో చాలామంది వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి? అసలు అవి సేఫేనా? వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? దేశంలో కొలెస్ట్రాల్, లివర్ ప్రాబ్లం, డయాబెటీస్ తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీటన్నిటికీ కారణం అధిక బరువు. వెయిట్ తగ్గించుకునేందుకు కొందరు వాకింగ్, వర్కౌట్లను నమ్ముకుంటే మరికొందరు మాత్రం షార్ట్ కట్స్ను ఆశ్రయిస్తున్నారు. గతంలో లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ తదితర విధానాల్లో శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించుకునేవారు. కానీ వైద్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కారణంగా ఇప్పుడు ఒక పిల్ లేదా ఇంజెక్షన్ తీసుకుంటే చాలు, ఇట్టే బరువు తగ్గిపోతున్నారు. అలాంటి ఔషధమే ఒజెంపిక్. ప్రపంచంలోని చాలామంది సెలబ్రిటీలు బరువు తగ్గేందుకు ఒజెంపిక్ను వాడుతున్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సన్నబడేందుకు ఈ డ్రగ్ను వాడినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల బాగా బరువు తగ్గిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ ఇంజెక్షన్ తీసుకున్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అవన్నీ ఉట్టి వదంతులేనని ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలామంది ఒజెంపిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది వాడి బరువు తగ్గొచ్చని సంబరపడుతున్నారు. కానీ కనిపించేది కాయిన్కు ఒకవైపేనని, మరోవైపు చూస్తే భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ తప్పవన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఒజాంపిక్ అనేది టైప్ 2 డయాబెటీస్ను కంట్రోల్ చేసేందుకు తయారు చేసిన డ్రగ్. 2017లో దీన్ని వాడేందుకు అనుమతించారు. అయితే ఈ ఔషధాన్ని నిర్దిష్ట విధానంలో వాడడం వలన బరువు తగ్గించవచ్చని సైంటిస్టులు గుర్తించారు. దీంతో డాక్టర్ల పర్యవేక్షణలో వెయిట్ లాస్ కోసం ఒజెంపిక్ను వాడేందుకు 2021లో పర్మిషన్ ఇచ్చారు. డయాబెటీస్ను కంట్రోల్ చేయడంతో పాటు బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్లో గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ 1 అనే హార్మోన్ ఉంటుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక గట్ హార్మోన్. ఆకలిని నియంత్రించడంలో, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో సహాయపడుతుంది. శరీరం సహజంగా ఈ హార్మోన్ను ఉత్పత్తి చేసినప్పుడు ఇది ప్రయోజనకరం. కానీ కృత్రిమంగా ఇంజెక్ట్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇంజెక్షన్ రూపంలో GLP-1ను శరీరంలోకి పంపడం వల్ల ఆ హార్మోన్ మోతాదు నియంత్రణలో ఉండదని, దీని కారణంగా అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని అంటున్నారు. బరువు తగ్గేందుకు తరచుగా ఒజెంపిక్ ఇంజెక్షన్లను ఉపయోగించడం వలన ఒజెంపిక్ ఫేస్, ఒజెంపిక్ ఫీట్ తదితర తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఒజెంపిక్ ఫేస్ అంటే ముఖం కళావిహీనంగా మారడం. ఈ డ్రగ్ తీసుకోవడం వలన ముఖంలోని కొవ్వు కరిగిపోతుంది. అంతేకాదు ఒంటిలో సాధారణంగా ఉండాల్సిన నీటి శాతం కూడా తగ్గిపోతుంది. ఇలా కొవ్వు కరగడం, నీటి శాతం తగ్గడం వలన చర్మం ముడతలు పడుతుంది. ఆ కారణంగానే ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఒజెంపిక్ వాడిన వారిలో వెంటనే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకపోయినా కొంతకాలానికి సమస్య తీవ్రతరం అవుతుందని డాక్టర్లు అంటున్నారు. ఒజెంపిక్ కారణంగా తలెత్తే మరో సైడ్ ఎఫెక్ట్ ఒజెంపిక్ ఫీట్. వెయిట్ లాస్ కోసం ఈ డ్రగ్ వాడినప్పుడు ఇతర శరీర భాగాలతో పాటు పాదాల్లో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. మరోవైపు నీటి శాతం కూడా తగ్గడంతో పాదాలు మరింత సున్నితంగా మారతాయి. దీంతో పాదాల వాపు, నొప్పి, తిమ్మిరితో పాటు అడుగు కింద పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొవ్వు, నీటి శాతం తగ్గడంతో పాదాలపై ఉండే చర్మం కూడా ముడతలు పడుతుంది. అంతేకాదు ఈ ఔషధం వినియోగించే వారిలో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డయేరియా, వికారం, వాంతులతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. కొందరిలో ప్యాంక్రియాస్, థైరాయిడ్ పనితీరులోనూ తేడా గమనించినట్లు డాక్టర్లు చెబుతున్నారు. షార్ట్ కట్స్ ఉపయోగించి వెయిట్ లాస్ అయ్యే ప్రయత్నం చేస్తే ఇబ్బందులు తప్పవన్నది డాక్టర్లు చెప్పే మాట. అందుకే
తక్షణ ఫలితాలనిచ్చే కృత్రిమ పద్ధతులపై ఆధారపడకుండా సహజంగా బరువు తగ్గే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. సమతుల ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం వంటి అలవాట్లు అలవర్చుకోవడం వల్ల ఒబేసిటీ, దానివల్ల వచ్చే జబ్బులను నివారించవచ్చని అంటున్నారు. అయితే కొందరి శరీరతత్వం, ఆరోగ్య సమస్యల కారణంగా వర్కౌట్లు చేసినా బరువు తగ్గరు. అలాంటి వారు వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే వెయిట్ లాస్ ఇంజెక్షన్లను వాడాలని సూచిస్తున్నారు.